షామీర్పేట తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఉన్నాం. నా వెనక బ్యానర్ కనిపిస్తుంది మీకు, నా ముందు రైతులు కనిపిస్తున్నారు. ఫస్ట్ బ్యానర్ దగ్గరికి పోదాం. రెవెన్యూ అధికారులు భూమాఫియా కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసిర్రు అని బొమ్మరాజ్పేట రైతులందరూ కూడా నిరసన చేస్తున్నారు. వాళ్ళ నిరసన చాలా రోజుల నుంచి జరుగుతుంది. రికార్డులు మొత్తం తారుమారు చేసిర్రు. తారుమారు చేసి వందల కోట్ల విలువైనటువంటి భూములని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇటువైపు చూడండి ఒకసారి. మొత్తం రైతులందరూ కూడా చాలా రోజుల నుంచి చాలా రకాలుగా నిరసన తెలిపినాము, అయినా సరే మాకు న్యాయం జరుగుతలేదు అనేటువంటిది చెప్తున్నారు. ఇవాళ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వచ్చినాము, రేపు ఇంకొక ఆఫీస్ దగ్గరికి పోతాం, ఎల్లుండి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా భూములు మాకు వచ్చేంత వరకు ఈ నిరసనను ఆపేది లేదు అని చెప్తున్నారు. వందల కొన్ని ఏండ్ల కిందట కొనుక్కున్నటువంటి భూములని ఇవాళ ఎవరో వచ్చి మా భూములు అని క్లెయిమ్ చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. మా తాత ముత్తాతల నుంచి మాకు ప్రాపర్గా దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మా తాతలు కొన్నారు, దాన్ని మా నాన్నలకు ఇచ్చిర్రు, మా నాన్నలు మాకు ఇచ్చిర్రు, ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ ఉంది అంటే ఏం సమాధానం లేదు, కానీ మా భూములు అని చెప్తున్నారు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు భూముల రేట్లు పెరిగిన తర్వాత, వేల కోట్లు వచ్చిన తర్వాత మా భూముల మీద గద్దల్లాగా వాలేందుకు కొంతమంది పెద్దలు చూస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. కొంతమంది రైతులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నీ పేరేందమ్మా, ఎందుకు వచ్చినవి ఇక్కడికి? నీ భూమి కూడా పోతుందా? బొమ్మరాజ్పేట బొమ్మరాజ్పేట మాకు ఎకర పొలం ఉంది. ఎకర పొలంలో 3 అన్నదమ్ములు. నాకు మా ఆయన లేడు సార్. ఇప్పుడు మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చిర్రు. మా పొలం మాకు కావాలని కొట్లాడుతున్నాం. ఇప్పుడు అమ్ముకుందామంటే పొలము కేసు ఉంది, మీ పొలం అమ్ముకోవద్దని అంటారు. మరి మేము ఎట్లా చేయలేం మేడం? ఇప్పుడు మాకు అది బాధ అవుతుంది. ఇదివరకు దాకా అన్ననే కష్టం చేసుకుంటా బతికినాం. నా పిల్లలు, మా ఆయన లేకున్నా కానీ నాకు కష్టం చేసుకుంటా ఆ పొలంలో నా పిల్లలను బతికించుకున్నా. ఇప్పుడు పెళ్లి చేద్దామంటే డబ్బులు లేకుండా అయింది. ఇప్పుడు ఆ పొలం అమ్ముకుందామంటే ఎవరు అడిగినా కేసు ఉంది, కేసు నడుస్తుందని అంటారు. మరి ఏం చేయాలి? మరి ఎట్లా? ఇప్పుడు మాకు సావే ఉంది, కానీ అంతకంటే మాకు ఏం లేదు సార్. మాకు గవర్నమెంట్ డ్యూటీ లేవు, మేము చదువుకోలేము, మా ఆయన లేడు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? ఎవరి దగ్గరకన్నా పోయిర్రా? ఇట్లా సమస్యని చెప్పిర్రా? ఏం చెప్తారు? దారి ఇట్లనే మీటింగ్లు అవుతున్నాయి. ఇప్పటికి 10 మీటింగ్లు అయినాయి. అందరూ చేస్తామంటారు. ఇదివరకు ఏం లేదు అసలుకి. మా పొలం మాకు కావాలి. మేము అందరినీ కష్టం. మీరు వచ్చి కూడా చూడరు, ఎవ్వరు వచ్చి చూడరు. మేము పొద్దున్న లేస్తే పొలంలో ఉంటామా, లేకపోతే ఏమన్నా డ్యూటీలు ఉన్నాయా, మాకు ఏమున్నాయో మీకు తెలుస్తుంది. మా పిల్లలు మేము అన్నీ కష్టపడతామా, ఏం చేస్తామో చూడరు. మేము పెద్ద, మా ఆయన లేడు, మేము పెద్ద చదువులు ఏం చదివించుకోలేము. ఏదో వచ్చి 12, 15 వరకు చదివించుకున్నాం. ఇప్పుడు భూముల రేట్లు పెరిగినాయి, వేరేటోళ్ళు వచ్చారు మేడం. దానికి పరిష్కారం వాళ్ళు. ఈ పేపర్లు ఏంది, కాగితాలు ఏంది, దేనికోసం వచ్చిర్రు? నా పేరు ఎల్లయ్యమ్మ. మేము ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది ఇది కొనుక్కొని కూడా అక్కడనే చేసుకుంటున్నాము. ముగ్గురం కలిసి 22 ఎకరాలు తీసుకున్నాము. అందులో మంచి 26 గుంటలు. ఆ 26 గుంటలు తప్ప ఇంకా మాకేం లేదు. అక్కడ దాన్ని గుంజుకు లాక్కుంటారు. మేము ఆ తప్ప ఇంకా మాకు ఎటువంటి చేసుకునే అవకాశం కూడా లేదు. అది ఇట్లా గుంజుకుంటే మేము పురుగుల మంది తాగి చచ్చిపోయేది. ఇంకా మీరు ఎప్పుడు కొనుక్కున్నారు? ఇప్పుడు ఎవరు గుంజుకుంటారు? డేట్ చెప్పు. 1949-60లోనో వీళ్ళు కొన్నారు. వీళ్ళు కొని అప్పటి నుంచి ఇప్పటిదాకా వీళ్ళే సాగు చేస్తారు. మాదే ఇది, మా మామయ్య వాళ్ళు, మా తాతయ్య. అయితే అప్పటి నుంచి సాగు వీళ్ళే ఉన్నారు. ఈ మధ్యలో ఇప్పుడు కోర్టు కేసు వచ్చి వీళ్ళని మీది కాదు ఈ భూమి మాది అని ఇప్పుడు నోటీసులు పంపించారు అనమాట. మాకు నోటీసులు పంపించిందా మీ దగ్గర? ఇది వీళ్ళకి పంపించిన నోటీసు. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు అక్కడ? 40 ఏండ్ల నుంచి. 40 ఏండ్ల కిందట కొనుక్కున్నారు. ఇది ఇగో వీళ్ళ పేరు మీద ఉన్న పట్ట. ఇది ఈయన పేరు మీద ఉన్న పట్ట. ఒకసారి పట్టుకో. ఇది ఈయన పేరు మీద ఉన్న పట్ట. అయితే ఇగో ఇది ఈయనకి నోటీస్ పంపించిరట, నీ భూమి కాదు అని నోటీస్ పంపించారు. 40 ఏండ్ల కిందట ఎప్పుడో కొనుక్కున్నాం, మీకు పట్టా కూడా ఉంది. మరి అప్పుడు పట్టా ఎట్లా చేసిరు, ఇప్పుడు మాది ఎట్లా కాదు అని అంటారు. ఇప్పుడు ఎవరు వచ్చిర్రు దాని మీదకి? ఎవరిదని అంటారు? ఇప్పుడు బాలరామకృష్ణయ్య వాళ్ళ వారసులు వచ్చి మాకు నోటీసు పంపుతారు. మేము మండల ఆఫీస్కు, అక్కడ కలెక్టర్ ఆఫీస్కి పోతా ఉన్నాము. ఇచ్చిన కొద్దిగా మేము అక్కడ ఇచ్చి వస్తూ ఉన్నాం, లెటర్లు ఇచ్చి వస్తున్నాం. ఇచ్చి వస్తే మాకు ఎటువంటి స్పందన లేదు. ఎప్పటికప్పుడు మాకు ఎటువంటి సమాచారం ఇస్తలేరు. పోతుందని బాధ పెడుతురు. ఏమేసారు ఇప్పుడు? అంట్లో పంట ఏం పండుతుంది? వరి వేసినాము, ఇంత కూరగాయ వేసుకున్నాము, ఇక అదే ఉన్నది. ఇప్పుడు నోటీసులలో ఏమని చెప్తారు? నోటీసులు ఇచ్చి మీకు ఏమని చెప్తారు? మాకు ఇట్లా నోటీసులు ఇచ్చి పోతుంది అని చెప్తారు. వచ్చి పోయి మేము అక్కడ వాళ్ళను ఇది చేసి వస్తున్నాము. పోయి ఆ కాగితాలు ఇస్తే, మాకు నోటీసు పంపిస్తే మేము అక్కడ వెళ్ళి ఆ నోటీసు చూపించి మేము అప్లికేషన్ పెట్టి వస్తున్నాం.
మీరు అడగలేరా మా పేరు మీద పట్టా ఉంది ఇది అంత ఉంది ఇప్పుడు మాకు ఎట్లా నోటీసులు ఇస్తారు మా భూములే కదా ఇవి మేము కొనుక్కున్నాం 40 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు ఇట్లా వచ్చి అంటున్నారు ఎట్లా దీనికి ఏంది అని ఏం అడగలే మేము అక్కడ మాకు ఎవరు దొరుకుతారని అడుగుతామా, మాకు ఎవరు తెలుస్తారని అడుగుతామా? అక్కడ నుండి మాకు కాగితాలే పంపుతురు. అప్పుడు ఇప్పుడు నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు అడుగుతున్నావు ఒకటి, నేను అడుగుతుంటే అమ్మ నువ్వు వచ్చినావు నేను మాట్లాడుతున్నా, మరి అక్కడ నుండి కాగితాలు వాటి దగ్గరికి నాకు తెలియదు, నేను ఆ దగ్గరికి పోయి ఏం మాట్లాడాలి లోటులే పంపుతురు. మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారు అప్పుడు బలరాం కృష్ణ దగ్గర కొన్నాం. ఇప్పుడు వాళ్ళ వారసులను వచ్చి లేదు ఇది మాదంటూ వాళ్ళ మన్మడ ఎవడో కేసు వేసి ఇది భూమి మాది మీది కాదని చెప్పి కేసు పెట్టి అక్కడ నుంచి కాగితాలు పంపుతున్నాడు. ఇప్పుడు కబ్జా మీదకి అయితే వాళ్ళు రాలేరు, మీది కాదని మమ్మల్ని ఇది చేస్తున్నారు, కోర్టులు పంపుతున్నారు. అవి ఇట్లను మేము పోతున్నాం, అటెండ్ అవుతున్నాం, వస్తున్నాం, మళ్ళీ పెట్టి వస్తున్నాం. ఇప్పుడు ఇన్నేళ్ళు చేసిన భూమి మీది కాదు అంటే ఇప్పటికిప్పుడు ఏడబోతారు మీరు ఏంది ఏం కనిపిస్తుంది మరి ఎక్కడ చచ్చిపోవాలి. మేము మా బోర్ కూడా వేసినాం 40 ఏళ్ళ నుంచి కూడా బోర్ కూడా వేసినామమ్మ, అన్ని పంట పండించుకుంటున్నాం. మేము కూడా పేదోళ్ళమే. వాడిని అయ్యే దగ్గర వాని భూమి వాడిని అయ్యి వచ్చిండు, ఆ దుగ్గరాల బలరాం కృష్ణ వస్తే నేను చెట్టు కొడుతున్నా వాని పొలంలో పని చేస్తున్నా, ఏంటిరా నా దొడ్లో కొడుతున్నావు అంటే, అయ్యా నేను పేదోని కడుపులో పేగులేదు, నేను కొనుక్కుంటా 2 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ కొనుక్కుంటానంటే సరే మంచిది అని పోయిండు. వాడు అక్కడనే చచ్చిపోయిండు. మళ్ళీ అది కొన్ని రోజులకు వాని దగ్గర కొన్నాము, కొన్నా కూడా పట్ట చేసుకుందామంటే మాకు వాని వారసులు ఎవరు దొరకలే. మాకు దొరకక ఇంతవరదాకా మాకు గడువు గడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మీది కాదు భూమి, మాది మీరు పక్కకు తప్పుకోవాలని నోటీసులు పంపుతారు. అది మేము పోయి బతిలో ఆడుకుంటానికి మాకు ఎవడు వాడు తెలుస్తలేదు. అది కాదు అంటే ఏంది ఎవరు పంపిస్తుర్రు అనుకుంటున్నారు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వచ్చి మాది అని అంటే మరి ఇన్నేళ్ళు ఎందుకు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చిరని అడుగుతుర్రా? ఇప్పుడు మీకు ఏముంది మీ ముందు పరిష్కారం ఏముంది? మాకేం లేదు, ఇప్పుడు ఇన్నేళ్ళ కొలుగా లేదు, తీసుకున్నప్పటి నుంచి అప్పటి నుంచి లేని, మరి ఇప్పుడు వచ్చి మాది అంటే మేము ఏం చేయాలి? మేము చదువుకోలేదు, మాకేం తెలియదు, మాకు అదే పరిష్కారం. మేము అక్కడ ఉండి అదే చేసుకుంటాం తప్ప ఇంకేం లేదు. ఎక్కడ మాకు ఎలాంటి భూమి లేదు, ఏ బాధ, మేము అక్కడనే ఉంటున్నాం అంతే. ఇప్పుడు ఏం చేయాలి మరి? మీరు ఖాళీ చేయాలంటే ఖాళీ చేయాల్సిందే అంటే ఏంది పరిస్థితి? ఇంకేముందమ్మా, ఇంక అక్కడనే ఓ పురుగుల డబ్బా తెచ్చుకొని తాగి చచ్చిపోతాం. ఇంక అక్కడ మాకు ఇంకేం లేదు. ఇక మాకు ఉన్నదే కాదు 2 ఎకరాల ముగ్గురము మంచి 26 గుంటలు మేము బాగున్నాము. ఒక 26 గుంటల మీద 10 మందిని బతున్నాం, 30 మందిని బతున్నాం 2 ఎకరాల మీద. ఇంకా దాని మీద ఇంకా ఎలాంటిది మాకు ఇంకేం లేదు. మేము అక్కడనే డబ్బా తెచ్చుకొని చచ్చిపోతాం. ఇంకా అక్కడ ఏం లేదు మాకు, ఇంకా వేరే లేదు. మరి వాళ్ళ ముందే మేము మా పురుగుల మంది తెచ్చుకొని సాగి చచ్చిపోవాల్సిందే. అక్కడికి వాటి కబ్జాలకు రావాలి, ఆ లెవెల్లో మాది అన్నట్టుగా వాడికి రావాలి. అప్పుడు మేము పురుగు మందు తెచ్చుకొని వాళ్ళ ముందే చచ్చిపోతాం. మాకేం అంతకన్నా మించి ఇంకా ఏమి లేదు. ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతారు ఇట్లా? మీ భూమి మీద కాదన్నప్పటి నుంచి ఎన్ని రోజులు అయ్యి ఇట్లా కొట్లాడబట్టి మనకు కానీ ఎన్ని రోజులు అవుతుంది మనకు నోటీసు 2 సంవత్సరాలు. మా నాయనలు కొన్నారు, వచ్చింది మాకు తెలివి రాకముందుకే మా నాయనలు కొన్నారు. ఇప్పుడు మా నాయనలు మాకు మంచి ఇచ్చారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళ కోలే మీ భూములు పోతాయని మమ్మల్ని భయపెడుతున్నాం. మేము ఈడికాడికి మీటింగ్లకు ఆడికి ఈడికి తిరుగుతున్నాం, కానీ మాకు ఏమి ఇన్ఫర్మేషన్ మాకు ఎవరు తెలియకుండానే చేసుకుంటారు పొలాలు. వాళ్ళు ఎవరు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారో మాకు తెలుస్తలేదు. మాది కూడా ఎప్పుడు పోతుందని మా భయం మాకుంది. మీ పేరు మీద పట్టా బుక్కులు అవి ఇవి అన్నీ ఉన్నాయా? పానీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా నాయన కాడి నుంచి కొన్నప్పటి నుంచి మాకు కూడా ఉన్నాయి. ఇప్పుడు అయినా కానీ అట్లా మారిపోతున్నాయి, రాత్రి మార్చేస్తారు. ఇప్పుడు ఎన్నేళ్ల కిందట మీ నాయనలదంటే దగ్గర 30-40 ఏళ్ళ కిందట 60 ఏళ్ళ కింద కొన్నారు మా నాయనలు. 60 ఏళ్ళ కింద కొంటే మా పేరు మీద అయింది 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి అది మా దాంట్లో 50 ఏళ్ళు మొత్తం మా నాయన పేరు మీకే మా పేరు మీకు వచ్చింది. 50 ఏళ్ళ కింద మా నాయనలు కొన్నారు. ఇప్పుడు మేము చేసుకొని మా నాయన పేరు మీకే మేము చేసుకొని కూడా 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు వచ్చి మాకు తెలియకుండానే మా పొలాలు తీసేసుకుంటారు. ఎట్లా నోటీసులు పంపించిరా మీకు? ఏమని చెప్తారు? ఇస్తారు ఫస్ట్ మాది సర్వే నంబర్లో అదే ల్యాండ్ అంతే. బలరాం కృష్ణ 1013 ఆర్టిస్టులు అందరికీ నోటీసులు వచ్చినాయి. మేము ఎప్పటి నుంచో మా తెలివి నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బర్రెలు ఎడ్లు కొట్టాలు వేసుకొని అట్లా ఎన్నో పాలు తీసుకుపోయి హైదరాబాద్ పాలు తీసుకుపోయేవాళ్ళం, కూరగాయలు పండించేవాళ్ళం. ఇప్పుడు ఇవాళ 50 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి మా భూములు మా తాతలయ్యి మీరు ఎట్లా దున్నుకుంటారు మాది అని
వాళ్ళ మనమన్లంట వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు నోటీసులు పంపిస్తారు మేడం. అది జరిగే కథ. ఇప్పుడు ఎంత ఉంటుంది ఎకరం, ఎట్లుంటుంది అక్కడ జాగా? ఎకరం అంటే 2-3 దాకా ఉంటుంది మేడం. పక్కకి ఇప్పుడు వెంచర్లు అవుతున్నాయి. 2-3 దాకా. భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి మా వారసులు వచ్చిర్రు అని మేము అని వచ్చిర్రు అని అనుకుంటారా మీరేమన్నా? ముత్తాతలు ఏదో అప్పుడు తక్కువకి అమ్ముకుర్రు, మా ఇంకా పొలాలు ఉన్నాయి అని చెప్పి దాని మీద ఎక్కడున్నాయి వాళ్ళ పొలాలు, కానీ మాకు పాస్బుక్లు ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి, అన్ని పాస్బుక్లు వచ్చినాయి, మాకు రైతు బంధు పడుతుంది మాకు ఎప్పటి నుంచో. అవన్నీ ఉండగా కూడా ఇలా మాయి పొలాలు అన్నట్లు కేసు వేస్తారు, నోటీసులు పంపిస్తారు మేడం. ఇప్పుడు ఏం చేయాలి మరి మీరు? ఇప్పుడు మా ఏం చేయాలి? ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి మా బాధలు? ఏడికి పోయినా వాళ్ళతోని వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు ఏం చేయలేమన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ కలెక్టర్ ఆఫీస్ పోయినా కానీ మమ్మల్ని మాట్లాడనిస్తలేరు. ఇప్పుడు జరిగే కథలు అవి మేడం. కొందరి ఆ సర్వే నెంబర్లో కొందరి కూడా భూములు కొన్నట్టుగా నోటీసులు వస్తున్నాయి మేడం. అది జరిగే విషయం. మనుషులు కూడా కనపడతలేరు, మనుషులు వస్తలేరు కానీ నోటీసులు వస్తున్నాయి. మేము ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు కొన్నాం, బాలరాకృష్ణ కొన్నాం. 900 ఎకరాలు కొన్నాం. 9 ఎకరాలు కొన్నాం 900కు. అయితే అప్పటి నుంచి 9 ఎకరాలు 60 సంవత్సరాలు దాటి మేమే ఇప్పుడు 60 ఉన్నా. మా నాయన కొన్నాడు, మేమే 60 ఉన్నాం ఇప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం లేదు. అది పద్ధతి కాదు కదా మాది. మాకు అన్నీ ఉన్నాయి, ఓఆర్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. మళ్ళీ పట్ట భూమి పాస్బుక్లు ఉన్నాయి, ఓఆర్స్ ఉంది, మాకు అన్నీ ఉన్నా కూడా రైతు బంధు పడుతుంది, అన్నీ పడుతున్నాయి. మరి ఎందుకు ఇది దౌర్జన్యం మాకు? మొత్తము 1000-1100 ఎకరాలు అట్లా మొత్తం అమ్ముకుందామన్నా రిజిస్ట్రేషన్ అయితే లేవు మేడం. ఇళ్ళలో పెళ్లిలోకి వచ్చారు, ఇలా అమ్ముకుందామంటే 10 గుంటలు అమ్ముకుందామంటే కూడా అసలు రిజిస్ట్రేషన్ అయితే లేవు భూములు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మేడం. 3 సంవత్సరాలు అవుతుంది. మొత్తం కేసులు ఉంది, భూమి లోన్ కూడా ఇస్తలేరు మాకు. అట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఆదుకుంటా అన్నది, దారి తీసుకుపోయి గంగలు ఎత్తేస్తా, పాతాల గంగలు ఎత్తా అది ఇది అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా చేసిన అట్లా చేసిన అని అన్నారు కదా. ఇప్పుడు అది కూడా లేదు, ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన వద్దగానే మాకు భూములకు ఇంకా ఎక్కువైంది. అప్పుడు ఏమో కొన్ని భూములు రిజిస్ట్రేషన్ అయినుండే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా లేవు, అమ్ముకుంటే కూడా రిజిస్ట్రేషన్ అట్లనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అమ్మిన వాళ్ళు కూడా భూములు రిజిస్ట్రేషన్ కాలే. రైతులకి మస్తు మంచి జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఏం జరగలేదు లేదు. ఇదే తిప్పలా ఈ ఆఫీసుల పొడి తిరిగి తప్ప ఏం లేదు మాకు. ఎప్పుడైనా వస్తే గీళ్ళతో పెద్ద మనుషులతో వస్తున్నాం. మేము వస్తే మాకు ఏమి కూడా ఇస్తలేరు. ఏమున్నది మన తింపుడే ఉంది, ఆఫీసుల పొడి తింపుడే ఉంది. మాకు ఎవడు కూడా సాయం చేసింది లేదు. ఈ ఎంఆర్ఐ దగ్గర పోతే కలెక్టర్ ఆర్డర్ కావాలి, ఆడియో ఆఫీస్ ఆర్డర్ అటు ఇటు మొత్తం తిప్పుతానే ఎవరు మమ్మల్ని. అస్సలు మాకు ఇస్తలేరు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లున్నా ఇప్పుడు రైతులను అయితే ఆగం చేస్తుండు మొత్తం. ఏంటంటే ఇప్పుడు మేము దుండుకొని బతకడానికే కానీ ఒక ఆపతుండి అమ్ముకుందామంటే 10 రూపాయలు ఎవడు కొంటట్లేడు. కేసు చూపిస్తుంది ఆడ, ఎవడు కొంటలేరు. ఇక ఇక్కడ కాకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది.